సరే, ఈ విషయాలు నా జీవిత అనుభవం ద్వారా వచ్చిన జ్ఞానంతో మీకు ఈ సమాచారాన్ని అందించడం జరుగుతుంది. మీరు కూడా గమనించి, విచారణ చేసి, దాన్ని జ్ఞానంగా మార్చుకొని, జీవితంలో ఒక సరైన మార్గంలో వెళతారని, ఏదైనా తప్పులుగా అనిపిస్తే తప్పులు ఎంచకుండా మీలో ఒక్కడిగా భావించాలి మరి. సరే, అసలు విషయానికొద్దాం. ఇక్కడ నేను ట్రేడింగ్‌ని, లైఫ్‌ని కంపేర్ చేసి చెప్తున్నాను. ముందుగా ట్రేడింగ్ ప్రపంచం మనకు ఏం చెబుతుంది అంటే, ట్రేడింగ్ యాప్ ఓపెన్ చేయగానే ఒక సమాచారం ఉంటుందన్నమాట. మొదట 9/10 అనే హెచ్చరిక ఉంటుందన్నమాట. అంటే 10 మంది ట్రేడింగ్ చేస్తే అందులో ఒక్కడే సక్సెస్ అవుతున్నాడని అర్థం అన్నమాట. అలాగే జీవిత విషయానికొస్తే మన కృష్ణుడు ఎప్పుడో చెప్పాడు, మన జీవితాలకు ఉపయోగపడే గ్రంథం. అది ఓపెన్ చేస్తే అందులో కూడా శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు, మనుష్యానాం సహస్రేషు అనే శ్లోకం చెప్పాడనమాట. దానికి అర్థం ఏంటంటే, యావరేజ్గా 100 మందిని తీసుకుంటే అందులో ఏ ఒక్కరో ఇద్దరు అసలైన సత్య మార్గాన్ని ఎన్నుకుంటారన్నమాట. అందులో ఏ ఒక్కరో నా స్థితికి చేరుకుంటాడు అని చెప్పాడనమాట. అదే రియల్ సక్సెస్ అని చెప్పడం జరిగింది. అతిగా డబ్బు సంపాదించడము, ముందు తరాలకు కూడబెట్టుకోవటము, పేరు ప్రఖ్యాతుల కోసం ప్రాకులాడటం ఇది కాదన్నమాట రియల్ సక్సెస్ అంటే. సరే, పైన రాసిన పద్యం మొత్తం చదవటం లేదనమాట, ఎందుకంటే టైం చాలదు. సరే, మొదటి లైన్ వచ్చేసరికి తెర వెనక తెలియనిది ఏదో జరుగుతుందని రాశాను అనమాట. దానికి అర్థం ఏంటంటే, తెర వెనుక ఏదో తెలియని జరుగుతుందన్నమాట. అదేవిధంగా జీవితానికి, మన జీవితాలకి విషయానికి వచ్చినా సరే, తెర వెనుక పెద్ద తతంగమే జరిగిద్ది అనమాట. మనం ఏమనుకుంటామంటే పైకి కనపడేదే నిజం అనుకుంటాం, అసలు సత్యం మనకు తెలియదు అనమాట. అయితే ఎవరికి తెలుస్తుంది అంటే ఒక్క జ్ఞానికి మాత్రమే తెలుస్తుంది, అది ఆత్మజ్ఞానికి మాత్రమే తెలుస్తుంది అనమాట. అలాగే పైనున్న లోకవాసులకి తెలుస్తుంది అనమాట. అందుకే అన్నారు లోగుట్టు పెరుమాళ్ళకెరుక అని. అలాగే ట్రేడ్ తీసుకున్నప్పుడు ఓర్పు ఉండాలన్నమాట, జీవితంలో కూడా ఓర్పు ఉండాలన్నమాట. అందుకే లైఫ్ ఈజ్ సింపుల్ బట్ నాట్ ఈజీ అనమాట. సరే, ఈ వీడియో కంటిన్యూషను నెక్స్ట్ వస్తుంది. ఓకే.